స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా శనివారం రేణిగుంటలోని అభయ క్షేత్రంలో తిరుపతి జిల్లా గౌడ సంఘం కాళహస్తి గౌడ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆనాడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోరినట్లు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పగా బడుగు బలహీన వర్గాల కోసం ఒప్పుకోలేదని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం ముందు ఈ ముఖ్యమంత్రి పదవి చాలా చిన్న విషయమని లచ్చన్న తిరస్కరించిన విషయాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల చెంగయ్య గౌడ్, తిరుపతి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తిరకాల వెంకటముని గౌడ్, బాబు గౌడ్, యార్లపల్లి గిప్పి గౌడ్, చిరంజీవి గౌడ్, చిట్టం శ్రీధర్ గౌడ్, బాబు గౌడ్, రామారావు గౌడ్, గోపాలకృష్ణ గౌడ్, రేణిగుంట మండల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ ఉప్పు సత్యాగ్రహానికి వెళ్ళాడు. అక్కడ 70 రోజుల పాటు ఆయన్ని జైల్లో వేసినారు అనమాట. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం అనేసి 1932లో అప్పుడు కూడా ఆయన జైల్లో పెట్టినారు. 1940లో మళ్ళా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు కనిపిస్తే కాల్ చేయండి అనే యొక్క ఆర్డర్స్ కూడా ఆయన మీద ఉన్నాయి. ఆ విధంగా ఆయన అనేక సార్లు జైలుకి వెళ్ళి మన స్వాతంత్ర సాధించే దాంట్లో ఆయన పాత్ర పోషించాడు. అదేవిధంగా క్విట్ ఇండియా యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 35 సంవత్సరాలు చట్టసభలో ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో కూడా ఉండి అనేక పోరాటాలు, అంటే ఏ పోరాటం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో వాళ్ళ కోసమే పాటుపడినాడు. కానీ ఇంకా వీళ్ళ కోసం జమీందారీ వ్యవస్థను వ్యతిరేకించి రైతు వారి విధానాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మన గౌతు లచ్చన్న గారు. ఈయన 1967లో శ్రీకాకుళంలో ఎంపీ గాను ఎమ్మెల్యే గాను 2 పోస్టులు ఒకేసారి గెలిచాడు. అదే సమయంలో మన చిత్తూరులో ఎన్జి రంగా, ఎవరైతే ఈయనకి రాజకీయ గురువుగా ఉన్నాడో ఆ ఎన్జి రంగా ఆయన ఇక్కడ ఓడిపోయినాడు. నా గురువుకి లేని ఎంపీ సీటు నాకెందుకని ఆయన అక్కడ రిజైన్ చేసి ఈయన అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఎంపీగా గెలిపించి పంపించిన త్యాగశీలి మన సర్దార్ గౌతు లచ్చన్న. అంతవరకు పోరాడే తత్వం ఆయనది. జనరల్గా ఆయన రైతులు, కార్మికులు కూడా, కార్మిక నాయకుడుగా కూడా పనిచేసినాడు. రైతు కూలీల తరఫున కూడా రైతు కూలీ నాయకుడుగా ఉన్నాడు. అదేవిధంగా హరిజన గిరిజనులను కూడా కలుపుకొని పోయేవాడు అనమాట. హరిజన గ్రామాల్లో హరిజన యువజన సంఘాలు స్థాపించినాడు. వాళ్ళతో పాటు సహబంత్ భోజనాలు అంటే ఇలాంటివి కూడా ఎన్నో నిర్వహించి అంటరానితనాన్ని రూపుమాపాలని ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్త మన గౌతు లచ్చన్న గారు. అదేవిధంగా ఆయన ఇచ్చాపురం నుంచి మన మద్రాసు వరకు రైతు సమస్యల గురించి పాదయాత్ర చేసినారు. దాదాపు 2400 కిలోమీటర్ల పాదయాత్ర కేవలం నడుచుకుంటూనే వచ్చినారు. ఇప్పుడులాగా పాదయాత్ర కాదు, అప్పుడు నడుచుకుంటే పల్లికి తిరుగుతూ అక్కడున్న సౌకర్యాలు వినియోగించుకుంటూ అక్కడున్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలన్నీ క్రోడీకరించి అప్పుడున్న ముఖ్యమంత్రి రాజాజీ గారికి సమర్పించడం జరిగింది. ఇలా ఆయన జీవితం అంతా ప్రజల కోసం, ప్రజాసేవ కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం జరిగింది. మనమందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని మన ప్రజా జీవితంలో ముందుకు పోవాలనేసి, అదేవిధంగా మన కులస్థల సమస్యలని మనం పరిష్కారం భాగంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ నమస్కారం. ఈరోజు గౌడ జాతి పితామహుడు, ప్రముఖ స్వతంత్ర యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి దినాన ఇక్కడ మన అభయ క్షేత్రం దగ్గర తస్లిమా మేడం ఆధ్వర్యంలో వికలాంగ పిల్లలకి వాళ్ళకి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. గౌతు లచ్చన్న గురించి తెలుసుకోవాలంటే గౌతు లచ్చన్న గారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం బరవా గ్రామంలో జన్మించారు. చిట్టమ్మ రాజమ్మ దంపతులకు 8వ సంతానంగా జన్మించారు. తర్వాత
ఆయన వాళ్ళు కులవృత్తి గీత కార్మికులే, కానీ ఆయన ఏదో చదివేయాలని వాళ్ళ తల్లిదండ్రులు భావించి ఒక స్కూల్లో చేర్పించినారు. ట్యూషన్ కూడా అక్కడే చెప్పిస్తూ, కానీ ఆయన చదువు కూడా అంతంత మాత్రమే సాగింది. ఎస్ఎస్ఎల్సి వరకే ఆయన చదువుకోగలిగినారు. ఆ తర్వాత మన గాంధీజీ పిలుపు మేరకు స్వతంత్ర సమరంలో దిగేసి 21వ సంవత్సరమే స్వతంత్ర సమరంలోకి వచ్చేసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం జరిగింది. తర్వాత 1932లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా చేపట్టాడు. 1940లో కూడా సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు. తర్వాత 42లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రతిసారి కూడా ఆయన్ని జైలు జీవితం గడపడం జరిగింది ఈ ఉద్యమాల వలన. కొన్ని సందర్భాల్లో అంటే 40లో 38లో కూడా ఆయన్ని కనిపిస్తే కాల్చివేత అనేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్ని చేసినారు. అయినా కూడా ఆయన అజ్ఞాతంలో ఉండి ఈ స్వతంత్ర పోరాటం జరిపించినాడు. అట్లా స్వతంత్రం సిద్ధించినప్పుడు కూడా ఆయన కానూరు, తంజావూరు జైల్లో ఉండి స్వతంత్ర అనంతరం మనకు రావడం జరిగింది. తర్వాత ఆ రోజు నుంచి ఈ స్వతంత్ర భారతదేశంలో ఆయన దాదాపు 35 సంవత్సరాలు మన చట్టసభల్లో ఎమ్మెల్యేగాను ఎమ్మెల్సీగాను ఉండడం జరిగింది. బెజవాడ గోపాలరెడ్డి, ప్రకాశం పంతులు వాళ్ళ ప్రభుత్వాల్లో కార్మిక మంత్రిగాను వ్యవసాయ మంత్రిగా కూడా చేయడం జరిగింది. ఏ పదవిలో ఉన్నా కానీ ఆయన ప్రజల తరపున మనిషే. ప్రజల యొక్క మనోభావాల్ని, వాళ్ళ సమస్యల్ని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళేవాడు. దానివల్ల ఈ జమీందారీ వ్యవస్థ మీద ఆయనకి మంచి అభిప్రాయం లేదు. జమీందారీ వ్యవస్థని తగ్గించి రైతువారీ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చినాడు. తర్వాత 1967లో ఆయన శ్రీకాకుళంలో ఎంపీగాను ఎమ్మెల్యేగాను రెండిటి గెలిచాడు. కానీ ఇక్కడ వాళ్ళ గురువు చిత్తూరులో ఎన్జి రంగా గారు ఓడిపోవడం జరిగింది. అప్పుడు నా గురువుకి లేని ఎంపీ సీట్ నాకు ఎందుకనేసి అక్కడ ఎంపీగా ఆయన రిజైన్ చేసి ఈ రంగా గారిని అక్కడికి తీసుకెళ్లి ఎంపీగా బై ఎలక్షన్లో గెలిపించి ఆయన లోక్సభకు పంపించిన త్యాగశీలి మన సర్దార్ గౌతు లచ్చన్న. అదేవిధంగా ఆయన ఏ